देख रहे हैं तेलंगाना समाचार। ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో టీఎస్ఈఆర్పీడీఆర్డీఏ భాగంగా వెలుగు స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో రూ. 3 లక్షల బ్యాంక్ రుణంతో శ్రీ లక్ష్మీనరసింహ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయగా మర్రిగడ్డ గ్రామంలో మణిదీప స్వయం స్వశక్తి సంఘం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అలాగే సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్ను బ్యాంక్ లోన్ రూ. 3 లక్షలు, స్త్రీ నిధి నుంచి రూ. 2 లక్షలతో సుజాత లక్ష్మి కలిసి ఏర్పాటు చేయగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, డిఆర్డీఓ శేషాద్రితో కలిసి బుధవారం ప్రారంభించారు. 10 మందికి సార్ని అందరికి థ్యాంక్ యూ చెప్తున్నారు. 5 లక్షలు లోన్ తీసుకున్నాం. 10 మంది మేము సభ్యులు కలిసి ఈ ప్రారంభోత్సవం చేసినందుకు సార్కు అందరికి పేర్ల నమస్కారం సార్. 10 మంది ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ లో భాగంగా మన జిల్లాకు 4 క్యాంటీన్లు ఇనాగ్రేషన్ చేయాల్సిన ఉంది. అందులో ఇందిరా మహిళా శక్తిలో మనం ఈ రాష్ట్రంలో చాలా మంది మహిళలకు రుణం ఇప్పిస్తున్నాం. బ్యాంక్ ద్వారా ఇచ్చిన రుణం వాళ్ళు మళ్ళీ కట్టాలంటే వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. కాబట్టి మహిళలకు ఒక లోన్ ద్వారా ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు బాగుపడాలి. కాబట్టి జిల్లాకు దాదాపు ఒక 5,160 మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైనా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణం తీసుకోవాలి. తన మాటల్లో నేను ఉపాధి పొందుతూ మరో 6-7 కుటుంబాలకు రాబో రోజుల్లో 10 కుటుంబాలకు ఉపాధి కల్పించే స్థాయికి నేను ఈ క్యాంటీన్ తీసుకుపోతాను మాట వారు చెప్పడం జరిగింది. ఇంచుమించు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 600 కోట్లను కేటాయిస్తూ మహిళా సంఘాల ద్వారా ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి 125 సెల్ ఫోన్ పాయింట్ కానీ ఈ విధంగా ఏవైతే 120 రకాలను ఎంపిక చేసుకొని వారు ఆర్థికంగా ఎదగడానికి కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం సుమారు 7,000 పైన యూనిట్లు ఇవ్వాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం, అది డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆయా గ్రామాలకు వెళ్లి వారిని ఎవరైతే ఈ వ్యాపారంలో ముందుకు వస్తారో వారిని గుర్తించి వారికి బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇవ్వాలని చెప్పినటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నాకు బాగా గుర్తు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంచుమించు 2004 ఆ ప్రాంతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా తల్లుల్ని లక్షాధికారులను మార్చాలని చెప్పి నాన్నటి పావులు వడ్డీకే రుణాలు ప్రారంభం చేసి, ఆ తదుపరి కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వడ్డీ లేని రుణం కూడా ఆనాడు చేసినారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి గుర్తించి ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు రాగానే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏటా 20,000 కోట్లు వెచ్చించి 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు మార్చడానికి చేసేటువంటి కార్యక్రమం భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిగా ఈ రోజు ఈ 3 కార్యక్రమాల్ని ప్రారంభం చేసుకున్న మాట సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో ఎక్కడ ఎవరైనా మహిళలు ముందుకు వచ్చి ఆయా ప్రాంతాల్లో, గ్రామాల్లో కానీ, మండల కేంద్రాల్లో కానీ, పట్టణంలో కానీ కార్యక్రమాలు వ్యాపార పరంగా లేదంటే పాడి పరిశ్రమ పరంగా కూడా ముందుకు వస్తే వారికి బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇచ్చి ఆర్థికంగా పరిపుష్టి చేసే విధంగా వారిని మహారాణులుగా మార్చడానికి మహాలక్ష్మి తల్లులు ఈరోజు మహాలక్ష్మి పథకం కింద ఆడతల్లందరూ కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం చేసినారు. ఈరోజు గ్యాస్ సిలిండర్ తల్లిలో ఉదయం లేస్తేనే గ్యాస్ సిలిండర్ ముట్టియాలి. 1200 సిలిండర్ ఏదైతుందో ఈరోజు 500కి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసే సందర్భం. గృహజ్యోతి ఈరోజు కరెంటు బిల్లులు కూడా ప్రతి ఇంట్లో ఇంచుమించి ఆడతల్లులే కడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు 5 లక్షలు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసుకున్నాం. రేపు ఇల్లు లేని వారందరూ కూడా ఇందిరా మిల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఓ సంక్షేమం మరోవైపు, అభివృద్ధి కూడా మరోవైపు చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకోవడం లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న మాట సందర్భంగా
తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక ప్రతిష్టాత్మకంగా నమస్కారం. తీసుకున్న ఈ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో 13 అట్లా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు మొట్టమొదటిసారి మన జిల్లా స్థాయిలో 3 కార్యక్రమాలను గౌరవ విప్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు మన జిల్లా స్థాయిలో మన కలెక్టరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ కూడా సార్ రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి, అలాగే హాజరైన గౌరవ విప్ గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారికి, డిఆర్ఓ గారికి, హాజరైన ప్రతి ఒక్క అధికారులకు, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, మరి మా సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది కార్యక్రమం. థ్యాంక్ యూ.